అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. మనందరికీ చాలా ఇష్టమైన పరమ పవిత్రమైన ఈ దసరా శరన్నవరాత్రుల్లో మనం ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ధ్యానించుకుంటూ త్రిపుర సుందరి అష్టకాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ త్రిపుర సుందరి అష్టకాన్ని త్రిపుర సుందరి స్తోత్రం అని కూడా అంటారు. ఈ శ్రీ త్రిపుర సుందరి అష్టకాన్ని రచించి మనకు అందించిన వారు జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. సంస్కృతంలో ఆ అమ్మవారిని కీర్తిస్తూ స్తుతిస్తూ అత్యద్భుతంగా సాగేటటువంటి ఈ అష్టకాన్ని, ఈ త్రిపుర సుందరి స్తోత్రాన్ని మనం ఈరోజు మోహన రాగం ఆధారంగా నేర్చుకోబోతున్నాం. తాళం ఏకతాళం, శృతి జీషార్ అంటే 5:30. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారి మొదటి అలంకారం బాలా త్రిపుర సుందరి. అమ్మవారి బాలస్వరూపమే ఈ బాలా త్రిపుర సుందరి దేవి. అమ్మవారి హృదయం నుంచి ఈ బాలాదేవి ఉద్భవించారు అని చెప్తూ ఉంటారు. ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో పుస్తకం, ఒక చేతితో అభయహస్తం, మరొక చేతితో వరదహస్తం. ఇలా కల్హారము అనే ఒక ఎర్రని తామర మీద అలా ఎర్రని కాంతులను వెదజల్లుతూ ప్రకాశించే ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారి తేజస్సును వర్చస్సును చూస్తూ ఉంటే మనసు ఎంతో ఆనందంతో నిండిపోతుంది. బాలా త్రిపుర సుందరి దేవి ప్రాణశక్తి స్వరూపిణి. మనం లలితా సహస్రనామంలో కూడా చెప్పుకున్నాం. భండాసురుడికి 30 మంది కొడుకులు ఉంటారు. వాళ్ళు కూడా చాలా చెడ్డవాళ్ళు. వీళ్ళు మొత్తం ఎంత పరాక్రమవంతులంటే దేవతల్ని ప్రతి ఒక్కరిని కూడా ఓడించి గడగడలాడించారట. అలాంటి 30 మంది భండాసురుడి కుమారులను మన బాలా త్రిపుర సుందరి ఒక్కతే మట్టు పెట్టిందట. ఆవిడ వాళ్ళ మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు కర్ణీరథం మీద, అంటే కర్ణీరథం ప్రత్యేకత ఏమిటంటే దీన్ని 1000 హంసలు లాగుతూ ఉంటాయట. అసలు మనం అలా ఊహించుకుంటేనే ఆ ఊహే ఎంత అద్భుతంగా ఉంది. అలాంటి కర్ణీరథం మీద మన బాలా త్రిపుర సుందరి అలా యుద్ధానికి వెళ్ళి ఒక నారాయణాస్త్రాన్ని ప్రయోగించగానే ఆ భండాసురుడి కొడుకుల సైన్యమంతా కూడా అలా చెల్లాచెదురైపోయిందట. ఇక ఆవిడ ఒకే ఒక అర్ధచంద్రాకార బాణాన్ని అలా ప్రయోగించగానే ఆ 30 మంది భండాసురుడి కొడుకులను 30 మంది బాలా త్రిపుర సుందరులు వచ్చి సంహరించినట్లుగా ఒక్క దెబ్బతో వాళ్ళందరినీ కూడా అమ్మవారు మట్టు పెట్టారట. అంత గొప్ప శక్తివంతురాలు మన బాలా త్రిపుర సుందరి. శ్రీ విద్యలో కూడా ఈ బాలా విద్య చాలా ప్రధానమైనది. శ్రీ విద్యలో ముందుగా ఈ బాలా మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటారు. ఈ దసరా శరన్నవరాత్రుల్లో కూడా చాలామంది అంటే 2 నుంచి 9 సంవత్సరాల వయసున్న బాలికలను ఆ బాలా త్రిపుర సుందరి స్వరూపంగా భావిస్తూ చక్కగా పూజించడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ త్రిపుర సుందరి స్తోత్రంలో 8 శ్లోకాలు ఉంటాయి. అందుకే దీన్ని అష్టకం అని కూడా అంటారు. అన్ని శ్లోకాలు కూడా ఒకటే ట్యూన్లో ఒకే విధంగా సులభంగా అందరూ పాడుకునేట్లు ఉంటాయి. ముందుగా మొదటి శ్లోకాన్ని నేర్చుకుందాం. మొత్తం మనం ఈ 8 శ్లోకాలను నేర్చుకున్న తర్వాత ఈ 8 శ్లోకాలకు భావం ఏమిటో, ఎందుకంటే ఇది సంస్కృతంలో ఉంది కాబట్టి మనం భావం కూడా తెలుసుకుంటే పాడుకునేటప్పుడు వినడానికి పాడుకోవడానికి మరింత అందంగా ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి ముందు మనం మొత్తం స్తోత్రాన్ని ఎక్కడా బ్రేక్ లేకుండా నేర్చుకొని ఆ తర్వాత దాని భావాన్ని కూడా తెలుసుకొని అప్పుడు మొత్తం ఒకసారి చివర్లో కలిపి పాడుకుందాం. ముందుగా మొదటి శ్లోకం. కదంబవనచారిణీ కదంబవనచారిణీ ముని కదంబ కాదంబినీ ముని కదంబ కాదంబినీ కదంబవన కదంబవన చారిణీ చారిణీ ముని కదంబ ముని కదంబ కాదంబినీ కాదంబినీ నితంబజిత నితంబజిత భూధరా భూధరా సురనితంబినీ సురనితంబినీ సేవితా సేవితా నవాంబురుహ నవాంబురుహ లోచనా లోచనా అభినవాంబురు
శ్యామలా శ్యామలా త్రిలోచన త్రిలోచన కుటుంబిని కుటుంబిని త్రిపుర సుందరి త్రిపుర సుందరి ఆశ్రయే ఆశ్రయే. ఇలా ప్రతి శ్లోకంలో కూడా మొదటి లైన్ పాడినప్పుడు దీర్ఘం ఎక్కువ ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం కదంబవనచారిణీం మునికదంబ కాదంబినీం అంటూ ఆవృత్తం అంతా కూడా సస్టైన్ చేస్తాం. ఇక 2, 3, 4 లైన్లు పాడేటప్పుడు ఎక్కువ దీర్ఘం లేకుండా ఆ దీర్ఘాన్ని తగ్గించి పాడాలి. ప్రతి శ్లోకంలో కూడా ఇదే విధంగా ఎక్కడెక్కడ దీర్ఘం ఇస్తున్నాం ఫస్ట్ లైన్ తర్వాత 2, 3, 4 లైన్లో దీర్ఘం లేకుండా పాడుతున్నాం అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఈ శ్లోకాలను నేర్చుకోండి. కదంబవనచారిణీ కదంబవనచారిణి మునికదంబ కాదంబిని మునికదంబ కాదంబిని నితంబజిత భూధరా నితంబజిత భూధరా సురనితంబిని సేవితా సురనితంబిని సేవితా నవాంబురుహలోచనా నవాంబురుహలోచన అభినవాంబుద శ్యామలా అభినవాంబుద శ్యామలా త్రిలోచన కుటుంబిని త్రిలోచన కుటుంబిని త్రిపుర సుందరి ఆశ్రయే త్రిపుర సుందరి ఆశ్రయే. ఇప్పుడు ఈ మొదటి శ్లోకాన్ని కలిపి పాడండి. కదంబవనచారిణీ మునికదంబ కాదంబిని నితంబజిత భూధరా సురనితంబిని సేవితా నవాంబురుహలోచనా అభినవాంబుద శ్యామలా త్రిలోచన కుటుంబిని త్రిపుర సుందరి ఆశ్రయే. రెండవ శ్లోకం. కదంబవన కదంబవన వాసిని వాసిని కనకవల్లకి కనకవల్లకి ధారిణి ధారిణి మహార్హమణి మహార్హమణి హారిణి హారిణి ముఖ సముల్లస ముఖ సముల్లస ద్వారుణి ద్వారుణి దయా విభవ దయా విభవ కారిణి కారిణి విశదరోచన విసదరోచన చారిణి చారిణి త్రిలోచన త్రిలోచన కుటుంబిని కుటుంబిని త్రిపుర సుందరి త్రిపుర సుందరి ఆశ్రయే ఆశ్రయే. కదంబవనవాసిని కదంబవనవాసిని కనకవల్లకి ధారిణి కనకవల్లకి ధారిణి మహార్హమణి హారిణి మహార్హమణి హారిణి ముఖ సముల్లస ద్వారుణి ముఖ సముల్లస ద్వారుణి దయా విభవకారిణి దయా విభవకారిణి విశదరోచనాచారిణి విసదరోచనాచారిణి త్రిలోచన కుటుంబిని త్రిలోచన కుటుంబిని త్రిపుర సుందరి ఆశ్రయే. త్రిపుర సుందరి ఆశ్రయే. రెండవ శ్లోకం కలిపి పాడదాం.
కదంబవనవాసిని కనకవల్లకీ ధారిణి మహార్హమణిహారిణి ముఖసముల్లసద్వారుణి దయా విభవకారిణి విశదరోచనాచారిణి త్రిలోచన కుటుంబిని త్రిపుర సుందరీ ఆశ్రయే కదంబవన శాలయా కుచభరోల సన్మాలయా కుచోపమిత శైలయా గురుకృపా లసద్వేలయా మదారుణ కపోలయా మధురగీత వాచాలయా కయాపి ఘననీలయా కవచితావయం లీలయా కదంబవనశాలయా కుచభరోల సన్మాలయా కుచోపమిత శైలయా గురుకృపాల సద్వేలయా మదారుణ కపోలయా మధుర గీత వాచాలయా కయాపి ఘన నీలయా కవచితావయం లీలయా కదంబవనశాలయా కుచభరోల సన్మాలయా కుచోపమిత శైలయా గురుకృపాల సద్వేలయా మదారుణ కపోలయా మధుర గీత వాచాలయా కయాపి ఘన నీలయా కవచితావయం లీలయా కదంబవన మధ్యగా కనకమండ లోప స్థితా కనకమండలోప స్థితా షడంబురుహ వాసిని సతత సిద్ధ సౌదామిని విడంబిత జపారుచిం వికచ చంద్ర చూడామణిం త్రిలోచన కుటుంబిని త్రిపుర సుందరీ ఆశ్రయే కదంబవన మధ్యగా కనకమండలోపస్థితా కనకమండలోపస్థితా
षडम्बुरुहवासिनीं षडम्बुरुहवासिनीं सततसिद्धसौदामिनी सततसिद्धसौदामिनी विडम्बितजपारुचिं विडम्बितजपारुचिं विकचचन्द्रचूडामणिं विकचचन्द्रचूडामणिं त्रिलोचनकुटुम्बिनी त्रिलोचनकुटुम्बिनी त्रिपुरसुन्दरीम् आश्रये त्रिपुरसुन्दरीम् आश्रये कदम्बवनमध्यगां कनकमण्डलोपस्थितां षडम्बुरुहवासिनीं सततसिद्धसौदामिनीं विडम्बितजपारुचिं विकचचन्द्रचूडामणिं त्रिलोचनकुटुम्बिनीं त्रिपुरसुन्दरीम् ఆశ్రయే. ఇక 5వ శ్లోకం. కుచాంచిత కుచాంచిత విపంచికా విపంచికా కుటిల కుటిల కుంత కుంత లాలంకృత లాలంకృత కుటిల కుటిల కుంతలాలంకృత కుంతలాలంకృత కుశేషయ కుశేషయ నివాసిని నివాసిని కుటిలచిత్త కుటిలచిత్త విద్వేషిణి విద్వేషిణి మదారుణ మదారుణ విలోచన విలోచన మనసి జారి మనసి జారి సమ్మోహిని సమ్మోహిని మతంగముని మతంగముని కన్యకాం కన్యకా మధురభాషిణి మధురభాషిణి ఆశ్రయే ఆశ్రయే కుచాంచిత విపంచికా కుచాంచిత విపంచికా కుటిల కుంతలాలంకృత కుటిల కుంతలాలంకృత కుశేషయ నివాసిని కుశేషయ నివాసిని కుటిల చిత్త విద్వేషిణి కుటిల చిత్త విద్వేషిణి మదారుణ విలోచన మదారుణ విలోచన మనసి జారి సమ్మోహిని మనసి జారి సమ్మోహిని మతంగముని కన్యకాం మతంగముని కన్యకా మధురభాషిణీం ఆశ్రయే మధురభాషిణీం ఆశ్రయే కుచాంచిత విపంచికాం కుటిల కుంతలాలంకృత కుశేషయ నివాసిని కుటిల చిత్త విద్వేషిణి మదారుణ విలోచన మనసి జారి సమ్మోహిని మతంగముని కన్యకా మధురభాషిణీం ఆశ్రయే స్మరేత్ ప్రథమ స్మరేత్ ప్రథమ పుష్పిణీ పుష్పిణీ రుధిరబిందు రుధిరబిందు నీలాంబరా నీలాంబరా గృహీత గృహీత మధుపాత్రికా మధుపాత్రికా మదవిఘూర్ణ మదవిఘూర్ణ నేత్రాంచలా నేత్రాంచలా
घनस्तन घनस्तन भरोन्नतां भरोन्नतां गलितचूलिकां गलितचूलिकां श्यामलां श्यामलां त्रिलोचना कुटुम्बिनीं कुटुम्बिनीं त्रिपुरसुन्दरीं त्रिपुरसुन्दरीं आश्रये आश्रये स्मरेत् प्रथमपुष्पिणीं स्मरेत् प्रथमपुष्पिणीं रुधिरबिन्दुनीलाम्बरा रुधिरबिन्दुनीलाम्बरा गृहीतमधुपात्रिकां गृहीतमधुपात्रिकां मदविघूर्णनेत्राञ्चला मदविघूर्णनेत्राञ्चला घनस्तनभरोन्नतां घनस्तनभरोन्नतां गलितचूलिकां श्यामलां गलितचूलिकां श्यामलां त्रिलोचनकुटुम्बिनीं त्रिलोचनकुटुम्बिनीं त्रिपुरसुन्दरीम् आश्रये त्रिपुरसुन्दरीम् आश्रये स्मरेत् प्रथमपुष्पिणीं रुधिरबिन्दुनीलाम्बरा गृहीतमधुपात्रिकां मदविघूर्णनेत्राञ्चलां घनस्तनभरोन्नतां गलितचूलिकां श्यामलां त्रिलोचनकुटुम्बिनीं त्रिपुरसुन्दरीम् आश्रये सकुङ्कुम सकुङ्कुम विलेपना विलेपना अलकचुम्बी अलकचुम्बी कस्तूरिका कस्तूरिका समन्द समन्द हसिते क्षणां हसिते क्षणा सशरचाप ससरचाप पाशाङ्कुशां पाशाङ्कुशा अशेषजन अशेषजन मोहिनी मोहिनी अरुणमाल्य अरुणमाल्य भूषाम्बरा भूषाम्बरा जपाकुसुमा जपाकुसुम भासुरा भासुरा जपविधौ जपविधौ स्मराम्यम्बिका स्मराम्यम्बिका सकुङ्कुमविलेपना सकुङ्कुमविलेपना अलकचुम्बिकस्तूरिका अलकचुम्बिकस्तूरिका समन्दहसिते क्षणां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशां ससरचापपाशाङ्कुशा अशेषजनमोहिनी अशेषजनमोहिनी अरुणमाल्यभूषाम्बरा अरुणमाल्यभूषाम्बरा जपाकुसुमभासुरां जपाकुसुमभासुरा जपविधौ स्मराम्यम्बिका जपविधौ स्मराम्यम्बिका सकुङ्कुमविलेपनाम् अलकचुम्बिकस्तूरिका समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशा अशेषजनमोहिनी अरुणमाल्यभूषाम्बरा
జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరామ్యంబికా. ఇక చివరి శ్లోకం 8వ శ్లోకం. పురందర పురందర పురంధ్రికా పురంధ్రికా చికురబంధ చికురబంధ సైరంధ్రికా సైరంధ్రికా పితామహ పితామహ పతివ్రత పతివ్రత పటుపటీర పటుపటీర చర్చారతా చర్చారతా ముకుంద ముకుంద రమణీమణి రమణీమణి లసదలంక్రియా లసదలంక్రియా కారిణీ కారిణీ భజామి భజామి భువనాంబికా భువనాంబికా సురవధూటికా సురవధూటికా చేటికా చేటికా పురందర పురంధ్రికా పురందర పురంధ్రికా చికురబంధ సైరంధ్రికా చికురబంధ సైరంధ్రికా పితామహ పతివ్రత పితామహ పతివ్రత పటుపటీర చర్చారతా పటుపటీర చర్చారతా ముకుందరమణీమణి ముకుందరమణీమణి లసదలంక్రియా కారిణీ లసదలంక్రియా కారిణీ భజామి భువనాంబికా భజామి భువనాంబికా సురవధూటికా చేటికా సురవధూటికా చేటికా పురందర పురంధ్రికా చికురబంధ సైరంధ్రికా పితామహ పతివ్రత పటుపటీర చర్చారతా ముకుందరమణీమణి లసదలంక్రియా కారిణీ భజామి భువనాంబికా సురవధూటికా చేటికా. ఇలా 8 శ్లోకాలను పాడిన తర్వాత త్రిలోచన కుటుంబిని త్రిలోచన కుటుంబిని త్రిపుర సుందరి ఆశ్రయే త్రిపుర సుందరీ ఆశ్రయే త్రిలోచన కుటుంబిని త్రిలోచన కుటుంబిని త్రిపుర సుందరి ఆశ్రయే త్రిపుర సుందరీ ఆశ్రయే త్రిపుర సుందరి ఆశ్రయే త్రిపుర సుందరీ ఆశ్రయే త్రిపుర సుందరి త్రిపుర సుందరీ ఆశ్రయే ఆశ్రయే. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ త్రిపుర సుందరి అష్టకం, ఈ స్తోత్రం మొత్తానికి కూడా ఈ భావం ఏమిటో ప్రతి శ్లోకంలోని ప్రతి పదానికి ఉన్న భావాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ స్తోత్రాన్ని భావంతో సహా ఈ చక్కటి వీడియో రూపంలో మీకు అందించడానికి మాకు ఎంతో సహకారాన్ని అందించినటువంటి ప్రముఖ సంస్కృత పండితులు ఎం నారాయణ శర్మ గారికి మా సంగీత సాధనాంజలి తరఫున హృదయపూర్వక నమస్సులు. మొదటి శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. కదంబవన చారిణి, కదంబ వృక్షాల వనంలో, కదంబ వృక్షాలు అంటే కడిమి పూల చెట్లు, ఆ కదంబ వనంలో సంచరించేది
ముని కదంబ కాదంబిని మునుల సముదాయమునకు ఆనందమును కలిగించున్నది. ఇక్కడ మరొక భావాన్ని చెప్పుకోవాలి అంటే ముని కదంబము అంటే మునుల సముదాయము, కాదంబిని అంటే మేఘాల గుంపు. సాధారణంగా కలహంసలన్నీ మేఘాల గుంపు వైపు పరిగెడుతూ ఉంటాయి. అదేవిధంగా పరమహంసలైనటువంటి ఈ మునులందరూ కూడా అమ్మవారు అనే మేఘాల గుంపు వైపు తమ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. అంటే సకల మునులందరూ కూడా వెతికేది, చేరుకోవాలనుకునేది అమ్మవారి పెన్నిధిని, ఆ తల్లి పాద సన్నిధిని. నితంబ జిత భూధరాం, పర్వతాల కంటే ఎత్తైనటువంటి పృష్ఠభాగమును కలిగినటువంటిది. భూధరం అంటే భూమిని ధరించినది, భూధరం అంటే పర్వతం. మరి ఆ పర్వతరాజకుమారి అయినటువంటి ఆ తల్లి పర్వతాల కంటే కూడా ఉన్నతమైనది, పర్వతాలను కూడా జయించినది. సురనితంబిని సేవితాం, దేవతా స్త్రీల చేత సేవించబడినది. నవాంబురుహ లోచనం, అప్పుడే వికసించిన తామర పువ్వుల వంటి సుందరమైన కన్నులు కలిగినది. అభినవాంబుద శ్యామల, కొత్తగా ఏర్పడిన మేఘాల వలె నల్లనైనది. త్రిలోచన కుటుంబిని, 3 కన్నులు కలిగిన త్రినేత్రుడైన ఆ పరమేశ్వరుని ఇల్లాలు. త్రిపుర సుందరి, త్రిపురారులను సంహరించినటువంటి ఓ త్రిపుర సుందరీదేవి, ఆశ్రయే, నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. ఇక 2వ శ్లోకం. కదంబవన వాసిని, కదంబ వనమునందు నివసించున్నది. మనం లలితా సహస్రనామంలో కూడా కదంబ వనవాసిని అనే నామాన్ని చదువుకుంటూ ఉంటాం. కనక వల్లకీ ధారిణి, బంగారు వీణను ధరించినది. మహార్హ మణిహారిణి, అమూల్యమైన ప్రకాశవంతమైనటువంటి మణులతో కూడిన హారములను ధరించినది. ముఖ సముల్లసద్వారుణి, తన ముఖమునందు వికసింపచేసే నీటి తెరలు కలిగినది. చక్కటి పరిమళమును కలిగినది. మనం లలితా సహస్రనామంలో కూడా కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అంటూ ఆ తల్లి యొక్క పరిమళాన్ని గురించి చక్కటి నామాన్ని చదువుకున్నాం. దయా విభవకారిణి, దయ అనే సంపదలను కలుగచేసేది. తన భక్తులపై అపరిమితమైన దయను, కరుణను కురిపించునది. విశద రోచనాచారిణి, సుస్పష్టమైన ప్రకాశముతో వెలుగొందునది. త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీం ఆశ్రయే, త్రినేత్రుడైనటువంటి ఆ పరమేశ్వరుని ఇల్లాలు జగజ్జనని త్రిపుర సుందరీదేవిని ఆశ్రయించుచున్నాను. ఇక 3వ శ్లోకం. కదంబవన శాలయ, కదంబవనంలోని గృహంలో కొలువయున్నది. కుచ భరోల్ల సన్మాలయ, తన వక్షస్థలంపై ఉన్నతమైన పుష్పమాలను ధరించినది. కుచోపమిత శైలయ, పర్వతముల కంటే ఎత్తైనటువంటి విశాలమైనటువంటి ఈ సృష్టినంతటిని తల్లిలాగా పోషించే గొప్ప వక్షస్థలము కలిగినది. గురుకృప లసద్వేలయ, సముద్రానికి తీరం ఎటువంటిదో ఆ తల్లి తన భక్తుల పట్ల కృపకు, గొప్ప కారుణ్యానికి, దయకు తీరం వంటిది. మదారుణ కపోలయ, మదించిన ఎర్రని చెక్కిళ్ళు అంటే ఎర్రనైన చెంపలు కలిగినది. మధురగీత వాచాలయ, మనం లలితా సహస్రనామంలో కూడా చెప్పుకున్నాం. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి అంటే ఆ తల్లి మాటలు సరస్వతీదేవి వీణ కచ్చపి కంటే కూడా మధురంగా ఉన్నాయట. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, మధురగీత వాచాలయ. ఆ తల్లి మాట్లాడుతుంటే సంగీతానికంటే, గానానికంటే మధురంగా, శ్రావ్యంగా ఉందట. ఘన నీలయ అంటే ఘనమైనటువంటి నల్లనైనటువంటి మేఘంలాగా శ్యామల వర్ణంలో ప్రకాశించున్నది. కవచితావయం లీలయ, అటువంటి తల్లి యొక్క ఏదైనా ఒక్క లీల, చిన్న లీల చాలు మమ్మల్ని ఒక కవచంలాగా కాపాడడానికి. ఆ తల్లి కడగంటి చూపు చాలు అంటే ఆ తల్లి మొత్తం మన వంక చూడనక్కర్లేదు, అలా ఆ కంటి చివరి నుండి చూస్తే చాలు మనందరి జన్మలు కూడా ధన్యమైపోయినట్లే. ఇక 4వ శ్లోకానికి భావాన్ని తెలుసుకుందాం. కదంబవన మధ్యగా, కదంబవనం యొక్క మధ్యలో నివసించున్నది. కనక మండలోపస్థితాం, ఆ కదంబవనం మధ్యలో ఉన్న బంగారు మండపంలో కొలువై ఉన్నది.
షడంబురుహవాసిని, మనలో ఉన్న మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనే 6 చక్రాలలో నివసించున్నది. అందుకే మనం లలితా సహస్రనామంలో కూడా షట్చక్రో పరిసంస్థిత అంటూ ఆ తల్లిని కీర్తించాం. సతత సిద్ధ సౌదామిని, ఎల్లప్పుడూ సిద్ధులైన వారు అంటే ఇహాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఎల్లప్పుడూ ఆ తల్లిని ధ్యానించే వారికి మెరుపు తీగ వలె దర్శనమిచ్చేది. విడంబిత జపారుచి, పూర్తిగా వికసించిన జప పుష్పాలు, మందారం, మంకెన పువ్వుల వంటి శరీరకాంతి కలిగినది. వికచ చంద్ర చూడామణి, వికసించిన పూర్ణ చంద్రుణ్ణి తలలో పెట్టుకునే చూడామణి అనే ఆభరణంలాగా ధరించినది. త్రిలోచన కుటుంబిణీం త్రిపుర సుందరీం ఆశ్రయే, ఆ త్రినేత్రుని ఇల్లాలు ఆ త్రిపుర సుందరీదేవి జగజ్జనని జగన్మాతను ఆశ్రయించుచున్నాను. ఇక 5వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. కుచాంచిత విపంచికాం, వక్షస్థలమునందు వీణ కలిగినది. కుటిల కుంతలాలంకృతం, వంకర తిరిగిన ముంగురులతో అందంగా అలంకరించబడినది. కుశేషయ నివాసిని, తామరలో నివసించున్నది. అలాగే మన సహస్రార చక్రంలో కొలువై ఉండే తల్లి. కుటిల చిత్త విద్వేషిణి, కుటిలమైన మనస్సు ఉన్న చెడ్డవారిని ద్వేషించున్నది. మదారుణ విలోచన, మదించిన ఎర్రనైన కన్నులు కలిగినది. మనసిజారి సమ్మోహిని, మన్మధుణ్ణి కూడా జయించిన ఆ శివుణ్ణి కూడా మోహింపచేయునది. మతంగముని కన్యకాం, ఆ మతంగ మహర్షి కుమార్తె అయినటువంటి ఓ మాతంగిని. మధుర భాషిణి, సుమధురమైనటువంటి భాషణలు చేసే ఓ తల్లి, ఆశ్రయే నిన్ను ఆశ్రయించుచున్నాను. ఇక 6వ శ్లోకం. స్మరేత్ ప్రథమ పుష్పిణి, మొదటి పువ్వును మొదటి పుష్ప బాణాన్ని స్వీకరించినది. రుధిర బిందు నీలాంబరం, ఎర్రటి నీలిరంగు వస్త్రాలను ధరించినది. గృహీత మధు పాత్రిక, చేతియందు మధుర పాత్రను ధరించినది. మద విఘూర్ణ నేత్రాంచలం, అటు ఇటు కదులుచున్నటువంటి ఎర్రనైన కన్నులు కలిగినది. ఘనస్తన భరోన్నతం, ఈ సకల సృష్టిని పోషించే ఉన్నతమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి తల్లి. గళిత చూళికాం, జారుచున్న చెదిరిన కొప్పు అంటే ఆ జడముడి కలిగినది. శ్యామలాం, శ్యామల వర్ణంలో ప్రకాశించేది. త్రిలోచన కుటుంబిణీం త్రిపుర సుందరీం ఆశ్రయే, 3 కన్నులు కలిగిన ఆ త్రినేత్రుని పరమేశ్వరుని ఇల్లాలైనటువంటి త్రిపుర సుందరీ దేవిని ఆశ్రయించుచున్నాను. ఇక 7వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. సకుంకుమ విలేపనాం అలకచుంబి కస్తూరికాం, ఈ శ్లోకాన్ని మనం లలితా సహస్రనామంలోని ధ్యాన శ్లోకాల్లో కూడా చదువుకుంటూ ఉంటాం. సకుంకుమ విలేపనాం, కుంకుమతో కలిపిన విలేపనాన్ని పూసుకున్నది. అలకచుంబి కస్తూరికాం అంటే ఆ తల్లి నుదుటున ధరించిన కస్తూరి తిలకాన్ని, ఆ తల్లి ముంగురులు, ఆ జుట్టు అలా తాకుతూ ఉందట కస్తూరి తిలకాన్ని. సమంద హసితేక్షణం అంటే నవ్వి నవ్వనట్లు, మందహాసంతో చిరునవ్వు తొణికిసలాడే అందమైన కన్నులు కలిగినది. సశర చాప పాశాంకుశం, బాణాలు, చెరుకు విల్లు, పాశం, అంకుశం ధరించినది. అశేష జన మోహిని, అనేక మంది జనులను మోహింపచేయునది. అరుణమాల్య భూషాంబరాం, ఎర్రనైనటువంటి పూల దండలను, ఆభరణాలను, వస్త్రాలను ధరించినది. జపాకుసుమ భాసురాం, ఎర్ర గన్నేరు పువ్వు రంగులో ప్రకాశవంతంగా దేదీప్యమానంగా కరవీర పుష్పంలాగా ప్రకాశించేది. జపవిధౌ స్మరామ్యంబికాం, నేను జపం చేయునప్పుడు ఆ జగదంబను, జగన్మాతను స్మరించెదను. ఇక చివరి శ్లోకం. పురందర పురంధ్రిక చికురబంధ సైరంధ్రిక, పురందరుడు అంటే ఇంద్రుడు, పురంధ్రిక అంటే ఇంద్రుడి భార్య. ఎవరు? శచీదేవి. ఆ శచీదేవి చేత చికురబంధ సైరంధ్రికాం అంటే ఆ శచీదేవి ఆ తల్లికి చక్కగా కేశాలంకరణ చేస్తోందట.
పితామహ పతివ్రత, పితామహుడు అంటే బ్రహ్మ, పితామహ పతివ్రత అంటే సరస్వతీదేవి. పటుపటీర చర్చారతాం, ఆ సరస్వతీదేవి ఆ తల్లికి మంచి గంధాన్ని రాస్తూ ఉందట. ముకుంద రమణీమణి అంటే లక్ష్మీదేవి, లసదలంక్రియా కారిణీ, ఆ లక్ష్మీదేవి ఆ త్రిపుర సుందరీదేవిని చక్కగా అలంకరిస్తోందట. భజామి భువనాంబికాం సురవధూటికా చేటికాం. సురవధూటిక అంటే దేవతా స్త్రీలు, చేటికాం అంటే చెలికెత్తెలు. అంటే అందరూ దేవతా స్త్రీలు కూడా చెలికత్తెల్లాగా ఆ తల్లిని చక్కగా అలంకరిస్తూ ఉన్నారట. అటువంటి ఆ తల్లిని భజామి భువనాంబికాం, ఆ భువనేశ్వరిని నేను భజించుచున్నాను, కీర్తించుచున్నాను అంటూ సకల దేవతలచే పూజించబడుచు సేవలందుకుంటూ ఈ సమస్త సృష్టికి తల్లి అయినటువంటి ఆ జగజ్జనని జగన్మాత, ఆ 3 కన్నులు కలిగిన పరమేశ్వరుని ఇల్లాలు త్రిపురుడు మొదలగు రాక్షసులను సంహరించి ఈ సృష్టిని ఎల్లప్పుడూ కాపాడే ఆ త్రిపుర సుందరీ దేవిని నేను సేవించుచున్నాను, పూజించుచున్నాను, ఆశ్రయించుచున్నాను, నమస్కరించుచున్నాను అంటూ ఆది శంకరాచార్యుల వారు ఆయన ఆ తల్లిని కీర్తిస్తున్నట్లు ఈ అష్టకాన్ని రచించడమే కాకుండా మనందరం కూడా పాడుకుంటున్నంతసేపు, ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నంతసేపు మనమే స్వయంగా ఆ త్రిపుర సుందరీ దేవుని వేడుకుంటున్నట్లుగా సాగుతుంది ఈ త్రిపుర సుందరి అష్టకం. ఇప్పుడు ఈ స్తోత్రం మొత్తం కూడా ఒకసారి మనం కలిపి పాడుకుందాం. కదంబవనచారిణీ ముని కదంబ కాదంబినీ, కదంబవనచారిణీ ముని కదంబ కాదంబినీ, నితంబజిత భూధరాం సురనితంబినీ సేవితాం, నవాంబురుహలోచనాం అభినవాంబుద శ్యామలాం, త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీం ఆశ్రయే, కదంబవనవాసినీం కనకవల్లకీ ధారిణీం, మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీం, దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం, త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీం ఆశ్రయే, కదంబవనశాలయా కుచభరోలసన్మాలయా, కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా, మదారుణకపోలయా మధురగీతవాచాలయా, కయాపి ఘననీలయా కవచితావయం లీలయా, కదంబవన మధ్యగాం కనకమండలోపస్థితాం, షడంబురుహవాసినీం సతత సిద్ధ సౌదామినీం, విడంబిత జపారుచిం వికచ చంద్రచూడామణిం, త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీం ఆశ్రయే, కుచాంచిత విపంచికాం కుటిల కుంతలాలంకృతాం, కుశేషయని వాసినీం కుటిల చిత్త విద్వేషిణీం, మదారుణ విలోచనాం మనసి జారి సమ్మోహినీం, మతంగముని కన్యకాం మధుర భాషిణీం ఆశ్రయే, స్మరేత్ ప్రథమ పుష్పిణీం రుధిర బిందునీలాంబరాం, గృహీత మధుపాత్రికాం మద విఘూర్ణ నేత్రాంచలాం, ఘనస్తన భరోన్నతాం గళిత చూళికాం శ్యామలాం,
త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీం ఆశ్రయే సకుంకుమ విలేపనాం అలకచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికాం పురందర పురంధ్రికా చికురబంధసైరంధ్రికా పితామహపతివ్రతా పటుపటీరచర్చారతా ముకుందరమణి మణి లసదలంక్రియాకారిణీ భజామి భువనాంబికా సురవధూటికా చేటికా త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీం ఆశ్రయే త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీం ఆశ్రయే త్రిపుర సుందరీం ఆశ్రయే త్రిపుర సుందరీం ఆశ్రయే. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించిన ఈ శక్తివంతమైన పరమ పవిత్రమైనటువంటి త్రిపుర సుందరి అష్టకాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. ఈ స్తోత్రాన్ని మీరందరూ కూడా నేర్చుకొని ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజించుకుంటూ పాడుకొని మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి పాటలు స్తోత్రాలు మరిన్ని నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలు సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక అద్భుతమైన పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.